గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి కోసం ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడానికి డొమెస్టిక్ సిలిండర్ కూడా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం పడరాని ప్లాట్లు పడుతున్నామంటున్న చిరు వ్యాపారితో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. గ్యాస్ కష్టాలు తగ్గేలా లేవు. ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్లు తీసుకొని గ్యాస్ కోసం తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. టీవీఎస్ మీద కమర్షియల్ సిలిండర్ పెట్టుకొని గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఎక్కడి నుండో పక్క రాష్ట్రాల నుండి తమ వ్యాపారాలు చేసుకోవడానికి ఎంత దూరం వచ్చి ప్రస్తుతం గ్యాస్ లేక తమ వ్యాపారాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడి నుంచి మీ షాప్ ఎక్కడండి? షాప్ అక్కడ ముందర ఉండే గ్యాస్ లేదు. 5 రోజుల నుంచే బంద్ ఉండే షాప్ కూడా. ఇప్పుడు అంటికాడ కూడా లేదు. అదే దానికోసం ఇదే ఒకటే పద్ధతి. ఇదే కూడా చిక్ లేదు. ఇక్కడే ఒకటి అంటికాడ వెళ్తాం అంతే. ఎక్కడ కమర్షియల్ సిలిండర్ ఎక్కడ దొరికిద్ది అన్నారు? ఈ ఆడ జరగలేదు. ఇక్కడ పొద్దున్న నుంచే పారాడతాం. 5 గంటల నుంచి అంగ లేదు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? అంతా మార్కెట్ చేసుకోవచ్చు. అప్పుడు లేదు ఖాళీ తీసుకుని వాపస్ వెళ్తాం అంతే. ఏదైనా బ్లాక్ లో దొరుకుతుందా? దొరకలేదు. బ్లాక్ లో కూడా నేను పొద్దున్న నుంచే పారాడుతా ఉంటాం. ఇప్పుడు మరి ఎలాగా? అప్పుడు అట్లా ఏం చేయాలి? అంటికాడ వెళ్తాను మళ్ళీ ఎవరెవరు అడుగుతాను ఉంటే లేదు. గ్యాస్ షాప్ కట్టేసే ఉండాలి. లేదు 5 రోజులు అయిపోయాయి. గ్యాస్ బండి లేదు. షాప్ 3 కట్టేసిన. ఎన్ని షాపులు ఉన్నాయి మీకు? మన తమ్ముడు అన్న తమ్ముడు ముందు 3 షాప్ ఉన్నాయి. 3 బందే. టీ కొట్ట. ఇదే ఇంటికాడ. అప్పుడు ఇంటికాడ తీసుకు వెళ్ళాలి అంతే. అదే కూడా లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా గ్యాస్ లేదు. అయిపోయి దానికోసం పారాడతాం. షాప్ కట్టేసినాము. ఇప్పుడు అంటి కోసం ఇదే పద్ధతి తీసుకువెళ్తాను. అదే కూడా లేదు. అంటే ఇంట్లోకి కమర్షియల్ కాకుండా మామూలు బండ కూడా లేదా? లేదు. ఉండేదే ఖాళీ అయిపోయాయి. ఈ రోజు ఇవ్వలేదు. 3 రోజులు అవుతుందంట. ఇంకా 3 రోజుల తర్వాత అప్పటి వరకు ఎలాగా? అప్పుడు ఏం చేయాలి? యాదవ్ చూస్తా ఉండ బ్లాక్ లో ఇస్తే లేదంటే లేదు. బ్లాక్ లో ఎంత చెప్తున్నారు? అప్పుడు బ్లాక్ లో ఏం అడగలేదు. ఈ రోజు కొంచెం మంది 27, 26 అంటారు. చిన్న బండి అండి. పెద్దదే 26, 7 అంటారు. ఇంకా సిక్కలేదు. అదే రమ్మని ఏం చేయాలి? అప్పుడు మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అందరికి చేస్తే మనకే అయిపోయినా. ఇప్పుడు 3 రోజుల నుంచి షాప్ బంద్. అంటికాడ లేదు. ఇప్పుడు ఏం చేయాలా చూస్తాం. ఇది ఓవరాల్ గా చూసుకుంటే అంటే పక్క రాష్ట్రాల నుండి ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చి టీ షాప్ పెట్టుకొని నడుపుతూ 2-3 అన్నదమ్ములు 3 షాపులు మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. అతను గత 2 రోజుల నుంచి సిలిండర్ లేక ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికే 5 రోజుల నుండి షాపులు కట్టేసాము. ఇంట్లో కూడా గ్యాస్ లేదు. తమ కుటుంబం గ్యాస్ లేక ఇబ్బంది పడుతుందని అని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో పూర్తిగా విజయవాడలో ఇటువంటి పరిస్థితులే కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చిన్న చితగా షాపులు ముఖ్యంగా చూసుకుంటే చిన్న హోటల్స్ లో కానివ్వండి, అదేవిధంగా బళ్ళ మీద చేసుకునే వ్యాపారస్తులు కీలకంగా గ్యాస్ సిలిండర్ల కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే విజయవాడలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. బ్లాక్ లో సిలిండర్ కావాలంటే ఖచ్చితంగా 2,500 నుండి 3,000 రూపాయలు పెడితే గానీ సిలిండర్ దొరకని పరిస్థితి అయితే ఉంది. అక్కడికి కూడా నార్మల్ రేట్లో అమ్మితే ఖచ్చితంగా వాళ్ళకి నష్టాలే తప్ప లాభాలు ఏమీ లేవు. అందువల్ల చాలా వరకు హోటల్స్ బంద్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టాలి. కమర్షియల్ సిలిండర్లను ఇప్పటికే కొంతవరకు వదలాలి అనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్